ఓకే. సరే. మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురున్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవశ్రీమతి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో గదాధర శ్రీ ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో 17వ అధ్యాయం మొదలు పెడతాం. ఓకే. సో ఈరోజు 17వ అధ్యాయం చర్చించుకుందామంట. సో ఇప్పుడు మనం చూసాం ఇప్పటివరకు కశ్యప ముని తన భార్య అయిన అదితికి పయోవ్రతం ద్వారా భగవంతుడిని ఎలా ఆరాధించుకోవాలో, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఆ విషయాన్ని కూడా వివరంగా చెప్పారు. ఇప్పుడు మరి ఆమె ఆచరించిన తర్వాత ఆమెకి ఏం ఫలితం లభిస్తుంది అనేవి ఈ యొక్క అధ్యాయంలో చూద్దామంట. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి భగవంతుడు అదితి యొక్క పుత్రుడిగా రావడానికి ఆయన అంగీకరిస్తాడు. సో అది ఎలా జరిగిందో చూద్దామంట. సో మొదటి శ్లోకం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ ఇత్యుక్తా సాదితి రాజన్ స్వభర్త్రా కశ్యపేన వై అన్వతిష్టత్ వ్రతమిదం ద్వాదశాహం మతంద్రిత. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, హే రాజన్, ఈ విధంగా అదితికి ఆయన కశ్యపముని ఇవన్నీ చెప్పగా ఆమె కశ్యపుని ఎలా చెప్పాడు అలా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆమె ఎంతో ఉత్సాహంతో అది పర్ఫెక్ట్గా చేసిందనమాట. ఎలా చెప్పిందో అలాగే ఆ వ్రతాన్ని పాటించింది. వ్రతం అంతా కంప్లీట్ చేసుకుందనమాట. సో ఇది వచ్చేసి అందుకనే ఆమె వ్రతం అనేది సక్సెస్ఫుల్ అయింది. అంటే ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు అదే చెప్తున్నారు అనమాట. మనము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అదితికి కశ్యప మునియే భర్త, గురువు. సో ఆమె తన గురువు ఇంకా భర్త అయిన కశ్యప ముని యొక్క ఆదేశాలని కరెక్ట్గా పాటించింది, ఏమాత్రం తేడా లేకుండా, ఏమాత్రం చేంజ్ చేయకుండా. అందుకే ఆమెకు సక్సెస్ సాధించింది అనమాట. సో ఆ విధంగా ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఆయన చెప్పింది కూడా ఆయన గురువు పరంపరలో వచ్చిన ఈ విధి విధానం. సో ఇలా పరంపర, గురువు, శాస్త్రాల పైన ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, అలా భగవంతుడి పైన కూడా శ్రద్ధ ఉంటుందో, అలాంటి వారికి
యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురో. సో అలాంటి వారికి ఆధ్యాత్మిక జీవితంలో భక్తి మార్గంలో ప్రగతి సాధించడం అనేది చాలా ఈజీ అయిపోతుంది, సక్సెస్ఫుల్ అయిపోతారు వాళ్ళు భక్తిలో. యాక్చువల్లీ ప్రభుపాల్ గారు కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏం లేకున్నా కానీ ఆయన ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యారు? చాలామంది అంటే ముందు కూడా కొంతమంది వెళ్ళారు, కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారు. కానీ ప్రభుపాల్ సక్సెస్ఫుల్ అయ్యారు ప్రచారం చేయడంలో. తన గురుదేవు యొక్క ఆజ్ఞ పాటించి సక్సెస్ఫుల్ అయ్యారు. ఇంకా ఆయన గురువు యొక్క ఉద్దేశం, ఆయన యొక్క లక్ష్యాన్ని ఆయన సాధించి చూపించారు. అంటే వాళ్ళ గురుదేవ కోరిక ఏదైతే ఉందో, పరంపర కోరిక ఇది. సో అది ఎలా సంభవం అయిందంటే, ఎందుకంటే ఆయనలో శ్రద్ధ ఉంది. మా గురువు చెప్పారు, నా దగ్గర ఏం లేకుండా నా రెండే ఉన్నాయి. ఒకటి మా గురువు చెప్పిన ఆజ్ఞ, దానిపైన శ్రద్ధ. ఇంకొకటి హరినామం పైన శ్రద్ధ. ఈ రెండింటిపైన సంపూర్ణమైన శ్రద్ధ ఉండడం కారణంగానే సక్సెస్ అయ్యాడు ప్రభుపాల్ గారు. సో అది ఫార్ములా అన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే. సో అదితి ఇక్కడ అలాగే తన భర్త చెప్పింది పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయింది, అందుకనే ఆమె కూడా సక్సెస్ అయింది. సో అదే ఈ యొక్క అధ్యాయం యొక్క మెయిన్ స్టోరీ అన్నమాట, మెయిన్ థీమ్. సో అదితి ఎలా సక్సెస్ఫుల్గా ఈ పయోవ్రతాన్ని పూర్తి చేసుకొని ఫలాన్ని పొందింది. సో నెక్స్ట్ వచ్చేసి 2-3 శ్లోకాలు. చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం ప్రగృహ్యేంద్రియ దుష్టాశ్వాన్ మనసా బుద్ధి సారథి మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని వాసుదేవే సమాధాయ చచారాహ పయోవ్రతం. స్వామి ఎలా చేసిందంటే సంపూర్ణమైన ధ్యానం, చింత, మొత్తం బుద్ధి అంతా కూడా, శ్రద్ధ అంతా కూడా భగవంతుడి పైన పెట్టిందనమాట అదితి. ఈ విధంగా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ తన మనస్సుని, ఇంద్రియాలని అన్నిటిని నిగ్రహించుకుంది. ఆ విధంగా, ఎందుకంటే ఇంద్రియాలు మనస్సుని నిగ్రహించుకోవడం చాలా కష్టం, అది భగవంతుడి పైన ధ్యానం చేసుకునే సంభవం. అది అదితి చేసింది అలాగే. ఆ విధంగా సంపూర్ణంగా మనసుతో భగవంతుడినే ధ్యానం చేసింది వాసుదేవు భగవతి. సో ఈ విధంగా ఆమె పయోవ్రతాన్ని చాలా చక్కగా వ్రతాన్ని చేసిందనమాట. సో బేసికలీ ఇలా ఏకాగ్రతతో భగవంతుడి పైన ధ్యానం చేస్తే మనస్సు, ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైనా సరే భగవంతుడిని, ఇప్పుడు ఈమె శుద్ధతతో ఎలా చెప్పిందో అలా పాటిస్తుంది అనమాట. అందుకనే ఈమెకి భక్తి యొక్క ఫలితం లభిస్తుంది అనమాట, ఈ పయోవ్రతం యొక్క ఫలితం. సో భక్తి యోగ అంటే ఇదే అనమాట. సో ఎలా అయితే భగవంతుడు చెప్పాడో అలా మనం పాటిస్తే సరిపోతుంది. ఇంకా వేరే ధ్యాస, వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకూడదు అన్నమాట మధ్యలో చేసే టైంలో. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాదినావర్తం ఆనుకూల్యన కృష్ణాను శ్రీరామ భక్తి, అదే ఉత్తమమైన భక్తి. సో ఈమె ఇక్కడ అలా ఉత్తమమైన భక్తి చేసింది. సభై మనః కృష్ణ పదారవిందయో, సంపూర్ణంగా ఆమె మనస్సుని భగవంతుడి యొక్క ధ్యానంలో పెట్టేసింది అనమాట. తద్వారా ఆమె సక్సెస్ఫుల్గా చేయగలిగింది. సో అందుకనే యాక్చువల్లీ ఏంటంటే ఏ యోగ పద్ధతిలో అయినా కానీ మినిమం క్రైటీరియా ఏంటంటే మనస్సు, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. అందుకనే ధ్యానం, అష్టాంగ యోగ, హఠయోగ ఇవన్నీ చేసేది ఏంటంటే తద్వారా వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇంద్రియాలని, మనస్సుని. సో అలా మనం ఆర్టిఫిషియల్గా అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మనం కూడా కంట్రోల్ చేసుకుంటాము. ఎలా అంటే భగవంతుడి పైన ధ్యానం ద్వారా. సో కంట్రోల్ చేసుకునే రకరకాల మార్గాలు ఉన్నాయి. మన భక్తులకి ఇంకా వేరే సపరేట్గా వేరే యోగాలు ఏం చేసే అవసరం లేదన్నమాట. సో అనన్య భక్తి ద్వారా ఇది సంభవం అవుతుంది. సో నెక్స్ట్ 4వ నంబర్ శ్లోకం. సో ఆమె సరిగ్గా అంత పర్ఫెక్ట్గా చేసింది అని చెప్తున్నాడు అన్నమాట సుఖదేవ్ గోస్వామి రాజుకి, పరీక్షిత్ మహారాజుకి. తస్యాహ ప్రాదుర్భూత తాత భగవానాది పురుషః పీతవాసాశ్చతుర్బాహు శంఖచక్ర గదాధర. హే రాజన్, అప్పుడు భగవంతుడు పీత వస్త్రాలు ధరించి శంఖ చక్ర గదా పద్మ 4 చేతుల్లో చతుర్భుజ అవతారం,
లో అదితి ముందు ప్రత్యక్షమయ్యాడు. సో ఆమె సక్సెస్ఫుల్ గా చేసేసింది వ్రతం, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అంటేనే అది సక్సెస్ ఆమె చేసిన వ్రతానికి. సో అదనమాట, ఆమె అంత బాగా చేసింది అన్నమాట వ్రతం పర్ఫెక్ట్ గా. సో భగవంతుడు యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు. ఇప్పుడు ఆమె భగవంతుడిని డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటుంది, ఆ నారాయణుని వాసుదేవుని. తం నేత్ర గోచరం వీక్ష్య సహసోత్తాయ సాదరం ననామా భువి కాయేన దండవత్ ప్రీతి విహ్వలా. సో ఈ విధంగా అలా భగవంతుడు కనిపించగానే అదితి ఏం చేసిందంటే వెంటనే ఎంతో ఆనందంతో, ఆధ్యాత్మిక ఆనందంతో ఉప్పొంగిపోయి ఆమె వెంటనే దండవత్ ప్రీతి విహ్వల, ఎంతో ప్రేమతో ఆమె వెంటనే దండవత్ ప్రణామం చేసిందంట. దండవత్ ప్రీతి విహ్వల. సో ఈ విధంగా ఆమె భగవంతుడికి దండవత్ ప్రణామాలు చేసేసింది వెంటనే. సోత్థాయ బదాంజలిర్ ఈడితుం స్థిత నోత్సేహ ఆనంద జలాకులేక్షణ బభూవ తూష్ణీం పులకాకులాకృతిస్ తద్దర్శనాత్యుత్సవదాత్ర వేపతు. సో ఈ విధంగా ఆమె దండ ప్రణామాలు చేసిన తర్వాత ఆమె రెండు చేతులు జోడించి ఇప్పుడు భగవంతుడికి ఇంకా ఆమె ఎంత ఆనందంతో ఆమెకి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నమాట, ఆనంద బాష్పాలు. సో ఆమె అన్ని ఇప్పుడు ఆమె ఆ ఆధ్యాత్మిక ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమె వెంటనే ఆమెకు ప్రార్థనలు కూడా రావట్లేదు, ఆమె చేయాలనుకుంటుంది కానీ ఆమె శరీరం అంతా కంపించిపోతుంది. ఇప్పుడు అన్ని ఆ భావంతో, భక్తి భావంతో ఆమె ఇప్పుడు ఆ అసలు ప్రార్థనలు కూడా అర్పించలేకపోతుంది భగవంతుడికి వెంటనే. సో ఇప్పుడు మెల్లిగా ఆమె స్టార్ట్ చేస్తుంది భగవంతుడి యొక్క ప్రార్థనలు. సో దానికి ముందు ఇక్కడ ఇంకో శ్లోకం ఉంది. ప్రీత్యా శనైర్ గదగదాయ గిరాహరిం తుష్ట్వావసాదే వ్యదితి కురుదవా ఉద్వీక్షతి సా పిబతీవ చక్షుషా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. ఓ మహారాజ్ పరీక్షిత, అప్పుడు ఈ దేవతల తల్లి అయిన అదితి భగవంతుడికి ఇంకా ప్రార్థనలు చేయడం ఆరంభించింది. అలాగే గదగద అంటే అప్పుడు ఆమె అంటే పర్ఫెక్ట్ గా అంత ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా ప్రశాంతంగా లేదు, ఇప్పుడు ఆమె ఎంతో ఆధ్యాత్మికంగా ఆనందంతో ఇప్పుడు నిండిపోయి ఉంది. అలా అలాంటి వాయిస్ తోనే అప్పుడు ప్రేమతో ఇప్పుడు అలా శరీరం కంపించిపోతుంది, వాయిస్ కూడా గదగద. అలాగే అంటే ఆమె భగవంతుడిని తన నేత్రాలతో దర్శించుకుంటూ ఆనందాన్ని ఆస్వాదించుకుంటూ ఆ దర్శనం చేసుకుంటూ రమాపతి, ఎవరైతే భగవంతుడు రమాపతి అంటే లక్ష్మీపతి, ఇంకా అలాగే యజ్ఞపతి, అన్ని యజ్ఞాలకి ఆయనే పతి, అలాగే భోక్త, అలాగే ఈ మొత్తం జగత్పతి అని జగత్తుకి ఆయన పతి ఈశ్వరుడు. సో ఈ విధంగా ఇప్పుడు అదితి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. సో ఆమె ఏం ప్రార్థనలు చేస్తూ చూద్దామంట. సో ఈ విధంగా ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆమె చేసిన వ్రతం ఫలించింది. అంటే ఫలించడం అంటే ఇప్పుడు వెంటనే తన ఇప్పుడు కొడుకులకి, ఎవరైతే తన కొడుకులందరూ ఏదైతే ఆస్తులు పోగొట్టుకున్నారో, స్వర్గం పోగొట్టుకున్నారో మళ్ళీ తిరిగి వచ్చేస్తుందని ఇప్పుడు ఆమెకి మళ్ళీ అది అర్థమైపోయింది. భగవంతుడు స్వయంగా వచ్చాడంటే ఇప్పుడు ఆయన నాకు వరం ఇచ్చేస్తాడని ఆనందంతో ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఆ కోరికతో ఆమె ఈ వ్రతాన్ని పాటించింది కాబట్టి ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యేసరికి ఆమె ఇంకా నా కోరిక తీరిపోయినట్టే అని ఆనందంతో ఆమె ఇప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నమాట భగవంతుడికి. సో నెక్స్ట్ కొన్ని శ్లోకాలు అలా అదితి యొక్క ప్రార్థనలు ఉంటాయి. సో ఆ ప్రార్థనలు చూద్దామంటాము. శ్రీ అదితిరువాచ యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణ మంగళ నామధేయ ఆపన్నలోక వృజినోపశమోధయాధ్య శం న క్రీడేశ భగవన్నసి దీననాథ. సో ఇక్కడ ఏమంటుందంటే అది, సో భగవంతుడిని ఇక్కడ పొగుడుతుంది అనమాట. యజ్ఞేశ యజ్ఞ, నువ్వే యజ్ఞేశ్వరుడివి, యజ్ఞపతివి.
సో ఇంకా నువ్వే ఆ పురుషాచ్యుత అంటే ఇన్ఫాలిబుల్, ఎప్పుడు అచ్యుత అంటే ఎప్పుడు పతనం కానీ ఆ పురుషుడివి నువ్వే. సో ఈ విధంగా నువ్వే పరమేశ్వరుడి, అందరినీ నియంత్రించేది నువ్వే, నువ్వే అన్ని తీర్థాలకు కూడా శరణు, అందరు పేదవాళ్ళకి కూడా నువ్వే దిక్కు, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళందరికీ నువ్వే దిక్కు. ఈ విధంగా మీరు అసలు ప్రత్యక్షం అయ్యేదే ఇలా అందరి దుఃఖాలు తీర్చడానికి. కాబట్టి మా దుఃఖాన్ని కూడా తీర్చేసి మాకు కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించండి అనేసి ఇప్పుడు ఇక్కడ మీరు దీననాథులు. షం న క్రీడీష భగవన్ అసి దీననాథ, అలా దీననాథులు అనేసి ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆమె అలాంటి పరిస్థితిలో ఉంది కదా, ఇప్పుడు మీరు వచ్చేది అలా అందరి కష్టాలు తీర్చడానికి, ఇప్పుడు నా కష్టం కూడా మీరు తీర్చడానికి వచ్చారు అనే ఉద్దేశంతో ఆమె ఇక్కడ భగవంతుడిని ప్రార్థించుకుంటుంది. ఇంకా అంతేకాకుండా దీననాథే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా భగవంతుని పొగిడింది. సో ఇవన్నిటికీ ఇప్పుడు యాక్చువల్లీ అర్థాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి తాత్పర్యం రూపాలు వారు అంటున్నారు. ఇక్కడ భగవంతుడిని ఆమె తీర్థపాద అని పొగిడింది. తీర్థపాద అంటే ఆయన పాదాలే అన్ని తీర్థక్షేత్రాలు ఆయన పాదాల దగ్గర ఉన్నట్టే. భగవంతుడు పాదాలు ఎక్కడ పెడితే అది తీర్థ క్షేత్రంగా మారిపోతుంది. సో భగవంతుడు పాదాల ద్వారా ఏ స్పర్శించినా అది తీర్థ పాదాలుగా దాని పుణ్యం పెరిగిపోతుంది. సో ఇప్పుడు అందుకనే భగవంతుడుకి స్పర్శించినంత కారణంగానే గంగ అంత పవిత్రం, తీర్థ నది అంటే పవిత్రమైన నదిగా మారిపోయింది అనమాట. సో ఈ విధంగా భగవంతుడికి ఎక్కడైనా, అందుకే లీలలు చేస్తే ఎక్కడ కాలు పెట్టి ఆయన ఎక్కడ లీలలు చేస్తాడో అది తీర్థస్థలంగా మారిపోతుంది. భగవంతుడి అన్ని లీలా స్థలాలు, అందుకే అన్ని తీర్థస్థలాలు అన్నమాట. అవునా, భగవంతుడి పాదం ఎక్కడ పడితే అక్కడ, గయ తీర్థస్థలం, ఎందుకంటే అక్కడ ఓన్లీ భగవంతుడి యొక్క పాదం యొక్క చిహ్నం ఉంది అందుకే. సో అలాంటిది గయ, అందుకనే అది ఎంత పెద్ద తీర్థస్థలం. అటువంటిది అర్థం చేసుకోండి. ఇప్పుడు బృందావన, మథుర, ఇక్కడ భగవంతుడు ఎన్నో లీలలు చేశాడు. సో అందుకనే అది చాలా అన్నిటికన్నా యాక్చువల్లీ పెద్ద తీర్థస్థలం అది, బృందావన్, గోవర్ధన, మథుర ఇవన్నీ కూడా. అందుకనే కురుక్షేత్రం కూడా స్టార్టింగ్ లో భగవద్గీతలు అన్నారు కదా, ఈవెన్ సంజయ చెప్తాడు కదా, ఈ సంజయని అడుగుతాడు ధృతరాష్ట్ర కూడా తెలుసు ఇది కురుక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ, అక్కడ కూడా కురుక్షేత్రం ధర్మక్షేత్రాన్ని ఎందుకు అన్నారంటే అక్కడ భగవంతుడు స్వయంగా అక్కడ ఉన్నాడు కాబట్టి నించొని. సో ఆల్రెడీ భగవంతుడు కురుక్షేత్రంలో కాలు పెట్టాడంటే ఆల్రెడీ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. సో అక్కడ ధర్మమే జయిస్తుంది అనమాట. ఆ విషయం ఈయనకు కూడా అర్థమైపోయింది ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే ఆ కురుక్షేత్రం కూడా తీర్థస్థలంగా మారిపోయింది. ముందు నుంచే దానికి మహత్వం ఉంది, కానీ భగవంతుడు వచ్చిన తర్వాత ఆ స్థలానికి దాని ధర్మక్షేత్రగా 100% అదన్నమాట, ధర్మక్షేత్రంగా మారిపోయింది. అందుకనే వాళ్ళు గెలిచారనమాట పాండవులు. ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉన్న చోట ధర్మమే గెలుస్తుంది కాబట్టి. అక్కడ భగవంతుడు స్వయంగా ఉన్నాడు. ఆయన ఓన్లీ ఏదో జస్ట్ పాదాల ఆయన స్పర్శించి వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు మొత్తం. కాబట్టి 100% షూర్గా వాళ్ళు గెలుస్తారనేది గ్యారంటీ అనమాట. ఆ భయంతోనే ధృతరాష్ట్రుడు యాక్చువల్లీ సంజయ్ అడుగుతాడు, ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటాడు. సో ఈ విధంగా ఇలా భగవంతుడు నామం కూడా అభిన్నం. అందుకనే ఈ యొక్క భగవంతుడు నామాన్ని జపిస్తే కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రం. ఇది కూడా ఎక్కడైనా జపిస్తే ఆ స్థలంలో కూడా అవన్నీ కూడా తీర్థస్థలంగా మారిపోతుంది. సో ఆ విధంగా ఎవరైతే వింటారో హరే కృష్ణ మహామంత్రాన్ని వాళ్ళకు కూడా ఆ లాభం కలుగుతుంది. సో ఇప్పుడు బేసికల్లీ అదితి ఇప్పుడు ఆమె ఆనందం ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైపోయాడంటే నా యొక్క వ్రతం ఫలించింది కాబట్టి ఇప్పుడు నా కోరిక తీరిపోతుంది, నా పుత్రులకి నా స్వర్గం దొరికిపోతుంది, మళ్ళీ వాళ్ళ స్వర్గం వాళ్ళకి. భగవంతుడు ఎలాగైనా సరే భగవంతుడు తలుచుకుంటే అది ఆయనకేం ఈజీగా సంభవం అయిపోతుందని ఆమె ఆనందం అన్నమాట. సో అదే ఇక్కడ వ్యక్తం చేస్తుంది అన్నమాట. అలా అందుకే భగవంతుడిని కూడా పొగుడుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, అదే ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తుంది, ఆ కోరికను కూడా వ్యక్తం చేస్తుంది ఫైనల్గా మెల్లగా.
విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, భగవంతుడా మీరు మీ యొక్క ఈ విరాట్ రూపం ద్వారా సర్వం మొత్తం ఈ యొక్క బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నారు. విశ్వరూపం ద్వారా మీరే సృష్టికర్త, మీరే పాలనకర్త, మీరే సంహారకర్త ఈ యొక్క బ్రహ్మాండానికి. ఈ విధంగా మీరు ఈ బ్రహ్మాండంలో ఇలా పనిచేస్తున్నా కానీ, అన్ని కార్యాల్లో మీ ద్వారానే జరుగుతున్నా కానీ, మీరు మాత్రం మీ యొక్క స్థానం నుంచి ఎప్పుడు పతనం అవ్వరు. మీ యొక్క జ్ఞానం ఎప్పుడు పతనం అవ్వదు. మీరు ఆ విధంగా ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా మీరు మాయామోహితులు అవ్వరు. అందుకే నేను మీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా భగవంతుడి యొక్క గుణమహిమలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ అదితి కూడా, ఆమెకు కూడా తెలుసు భగవంతుడి గొప్పతనం ఏంటని. ఏదో గుడ్డిగా భగవంతుడిని ఆరాధించుకోలేదు అనమాట. అలా ప్రతి ఒక్కరు మనం భగవంతుడిని ఆరాధించుకోవాలి. కానీ ఎందుకు ఆరాధించుకోవాలి, భగవంతుడు ఎంత గొప్ప, ఆయన మహిమలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి. మనకి చైతన్య చరిత్రలో రాశారు, సిద్ధాంత బోలియ చిత్తే నాకర్ ఆలస్ ఇహ హైతే కృష్ణ లాగే సుదృఢ మనస్. సో ఈ విధంగా ఎవరైనా సరే కృష్ణ భావనామృతం, మన చేతన మొత్తం కృష్ణ భావనామృతం అవ్వాలంటే మనం భగవంతుడి యొక్క గుణమహిమలు ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అంత మంచిది అనమాట. అంతే కదా, ఎవరి గురించి ఎవరి మహిమలు ఎంత బాగా మనం తెలుసుకుంటే వారి గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అవునా, కొంతమంది ఎప్పుడు ఎవరైనా ఫిలిం స్టారో, సినిమా హీరోనో, లేకపోతే అలా ఏదైనా స్పోర్ట్స్ స్టారో, ఎవరైనా రాజకీయ నేత, ఇలా ఎవరో ఒక సెలబ్రిటీ, వాళ్ళ గురించి కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, అవి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు అందులోనే ఆనందంగా ఉంటారు. అలా ఎంత తెలుసుకుంటే వాళ్ళు అంత ఆనందాన్ని పొందుతారు, ఇంకా అంత ఎక్కువగా వారి గురించి ఇంకా మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. సో అలా మనము ఏ వ్యక్తి గురించి అయినా కానీ ఎంత మనకు తెలిస్తే మనం అంత వాళ్ళ గురించి ఆటోమేటిక్గా వాళ్ళ గురించి చింతిస్తాము, ఆలోచిస్తాము. ఇంకా వాళ్ళ గొప్పతనం, వాళ్ళు ఎంత గొప్పవారు తెలిస్తే ఇంకా మనం చర్చించుకుంటాం. అంతే కదా. సో ఎవరైనా ఇంత మహిమలు ఉన్నాయి, ఇంత గొప్పవారని తెలిస్తే మనం న్యాచురల్గా వాళ్ళ గురించి ఆలోచించడం అనేది మనకు జరుగుతుంది. అలా మనం భగవంతుడి గురించి ఎంత ఆలోచిస్తే అంత శుద్ధమైపోతాం, మన చేతన అంత శుద్ధమైపోతుంది. సో మనం భక్తిలో అంత ముందుకు వెళ్తాం. సో అందుకనే ఈజీ మెథడ్ ఏంటంటే, భగవంతుడి గురించి ఎలా మనం ఆలోచించాలి, ఎప్పుడు భగవంతుడిని చింతించుకుంటూ ఎలా కూర్చోగలం అంటే, ఎంత మనకు భగవంతుడి గురించి తెలుసుకోగలిగితే మనం ప్రయత్నించాలి. అందుకనే యాక్చువల్లీ భాగవతంలో ఇప్పుడు ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే అయిపోతుంది. మరి ఇంత భాగవతంలో ఇన్ని లీలలు ఎందుకు చదువుకోవాలంటే, మనకి అలా భగవంతుడి నామము చేయడానికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనం ఎందుకు చేయాలి, ఎవరైనా నామం ఎందుకు జపం చేయాలి, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి యొక్క గొప్పతనం తెలుసుకుంటామో అప్పుడు ఆయన ఎప్పుడు తెలుసుకుంటాం. సో ఇంకా నామంలోనే అంత పవర్ ఉంది అని మనం తెలుసుకుంటే దాని మహిమ భగవంతుడి నుంచి అభిన్నం నామం. భగవంతుడి దగ్గర ఎంత పవర్ ఉందో భగవంతుడి నామంలో కూడా అంత పవర్ ఉందని. సో భగవంతుడు ఎంత పవర్ ఉందో మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆయన లీలలు అని వింటే మనకు తెలుస్తుంది. సో అంటే భగవంతుడి నామంలో కూడా అంత పవర్ ఉందని తెలిస్తే ఇంకా మనము ఎంతో బాగా భగవంతుడి నామం జపం చేయొచ్చు. ఇంకా మనం భగవంతుడిని తలుచుకోవడానికి న్యాచురల్గా మనం తలుచుకుంటాం భగవంతుడి గురించి. అలాగే ఇంకొకరికి కూడా సహజంగా చెప్పేస్తాం, అరే మీకు ఎంత మహిమ ఉంది, భగవంతుడు ఎన్ని మహిమలు ఉన్నాయి, భగవంతుడి నామంలో ఎంత పవర్ఫుల్ ఇది, నువ్వు ఇది చెయ్యి, నీ అన్ని సమస్యలు, అన్ని దుఃఖాలు తొలగిపోతాయి, నువ్వు భగవద్ధామని తిరిగి వెళ్తావు, నీ యొక్క జీవితం సార్థకం అయిపోతుంది. ఇది చెప్పడానికి మనకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఇంకొకరికి మనం హెల్ప్ చేస్తున్నాము అనే ఫీలింగ్ మనలో వస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా కన్విన్స్ అయిపోతాం కదా. మనం కరెక్ట్గా కన్విన్స్ అయితే ఇంకొకరిని కన్విన్స్ చేయడం అనేది చాలా ఈజీ. ఇంకా మనం చేయాలనుకుంటాం కదా, ఇది చెప్పాలనుకుంటాం ఇంకొకరికి. సో అందుకనే భగవంతుడి లీలలు ఎన్ని తెలుసుకోవడానికి, ఆయన మహిమలు ఎన్ని తెలుసుకోవడానికి వీలైతే అని తెలుసుకోవచ్చు. సో అందుకనే ఇక్కడ అదితి కూడా, ఆమెకు కూడా మహిమలు తెలుసు, భగవంతుడు ఎంత గొప్పతనం తెలుసు. అందుకే ఆమె ఆనందపడుతుంది, ఆయన ఎంత గొప్ప తెలుసు.
చాలా మంది అనుకుంటారు అందరు దేవతలు ఒకటే, భగవంతుడు అన్ని దేవతలు ఒకటే సమానమని. సమానమైతే మరి అదితి ఇప్పుడు వాళ్ళ దేవతలందరికీ కష్టాలు వచ్చినప్పుడు ఆమె భగవంతుడిని ఎందుకు ప్రార్థించుకుంటుంది? సో దేవతలు భగవంతుడు వేరు, దేవతలకు ఉన్న శక్తి కూడా భగవంతుడు ఇచ్చింది. సో ఆ విషయం అదితికి తెలుసు. అందుకనే అదితి ఆమె అంటే నువ్వే సృష్టికర్త, నువ్వే పాలనకర్త, కాబట్టి నువ్వే రక్షిస్తావు, అందరినీ రక్షించగలవు. సో ఈ విధంగా అందుకనే భగవంతుడే ఈ సృష్టి యొక్క మూలమని తెలుసుకొని ఆయనకి శరణాగతం అవుతుంది. సో ఆ విధంగా భగవంతుడికి ఎవరైనా అలా ప్రార్థించుకుంటే ఆయన గుణమహిమలు తెలుసుకొని ఇప్పుడు భగవత్ చింతనలో ఉంటే మనకు మాయ ఎప్పుడు మనను మోహితం చేయలేదు. మెయిన్ అదనమాట. మనం మాయ మోహితం అవ్వడానికి ప్రసక్తి ఉండదు. ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు కదా. అలాగే ఎక్కడ భగవంతుడు ఎవరి చేతన భగవంతుడు ఉంటాడో, ఎవరైతే భగవంతుడి గురించి చింతిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు మాయామోహితం అవ్వరు. సో మనం అలా మాయామోహితం అవ్వకుండా ఉండగలము. అలా ఉండగలిగితే మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోగలం. సో అందుకనే ఈ విధంగా ఆమె ఇక్కడ ప్రార్థిస్తుంది అనమాట ఆనందంతో. నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. ఆయుః పరం వపురభీష్టమతుల్య లక్ష్మీర్ ధ్యో భూరసా సకల యోగ గుణాస్త్రివర్గః జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టాత్ తత్వత్తో నృణాం కిము సపత్న జయాదిరాశి. సో నువ్వు ఎవరు? అనంతం, అన్లిమిటెడ్. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని సంతృప్తి పరచగలిగితే వాళ్లకు ఎంతో సునాయాసంగా బ్రహ్మదేవుడు అంత ఆయువు కూడా మీరు ఇవ్వగలరు. ఈ విధంగా మీరు ఏం కావాలంటే అది ఇవ్వచ్చు. మీరు ఎటువంటి జన్మ కావాలంటే ఆ జన్మ, ఏ లోకంలో అంటే ఆ లోకం, పై లోకంలో, కింది లోకం, మధ్య లోకం, ఎంత ఆస్తి కావాలంటే అంత ఆస్తి మీరు ఇవ్వచ్చు. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా ధర్మము, అర్థం, ఇంకా కామం అన్ని కూడా, ఆధ్యాత్మిక జ్ఞానము, అష్టసిద్ధులు, ఇవన్నీ కూడా ఈజీగా దొరికిపోతాయి. ఇంకా శత్రువుల్ని జయించే అటువంటి చిన్న చిన్నవి అయితే ఈజీగా అయిపోతాయి. సో విషయం ఏంటంటే ఆమెకి యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళ కొడుకులు అంటే వాళ్ళు ఓడిపోయారు శత్రువుల చేతిలో. వాళ్ళ శత్రువులు జయించారు ఇప్పుడు వాళ్ళ పుత్రుల్ని, దేవతల్ని. అందుకే అంటుంది ఇలా శత్రువుల్ని జయించడం అనేది అయితే చాలా చిన్న విషయం. మీరు తలుచుకుంటే, మీరు సంతృష్టి చెందితే ఇది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆమెని భగవంతుడిని సంతృప్తి పరచడానికి ఆమె వ్రతం చేసింది కాబట్టి మీరు సంతృప్తి చెందితే మీరు ఏమైనా ఇవ్వగలరు, ఏమైనా చేయగలరు. అటువంటిది ఒక శత్రువుని జయించడం అనేది, అలా చేయడం అనేది మీకు అసలు చాలా ఈజీ. సో ఇంద్రుడు దేవతలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళు స్వర్గాన్ని పొందాలంటే శత్రువుల్ని జయించాలి కదా. అది మీరు తలుచుకుంటే ఈజీగా అయిపోతుంది. దేవతలు ఈజీగా చేసేయగలరు, శత్రువులు ఓడించేయగలరు మళ్ళీ అని ఇప్పుడు ఆమె ఇక్కడ అంటుందన్నమాట. సో ఈ విధంగా ఫైనల్ గా ఆమె చెప్పేసింది అనమాట ఆమెకి ఏం కోరుకుంటుంది. అసలు అది భగవంతుడికి ఒక లెక్కే కాదు ఆ హెల్ప్ చేయడం. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె అనుకుంటుందంటే భగవంతుడు తలుచుకుంటే వెంటనే దేవతలు వాళ్ళని ఓడించేస్తారు, లేకపోతే భగవంతుడే వాళ్ళని ఓడించేస్తారు. లేముంది, అది పెద్ద విషయం కాదు. భగవంతుడు తలుచుకుంటే ఎన్నోసార్లు కూడా హెల్ప్ చేశాడు అలా ఇంద్రుడికి అని. యాక్చువల్లీ కశ్యపున్నప్పుడు అదే అడుగుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా భక్తులు, భగవంతుడు భక్తులకి ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు తన భక్తుల్ని. కాబట్టి ఇప్పుడు మా దేవతల్ని రక్షించడానికి ఏదైనా మార్గం చూపించండి. సో అందుకే ఆమె ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట, భగవంతుడు తలుచుకుంటే ఒక లెక్కే కాదని. అదే ఇక్కడ వ్యక్తం చేస్తుంది. అందుకే ఆమె చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇంట్రెస్టింగ్ మనం విషయం ఏం చూస్తామంటే భగవంతుడు చెప్తాడు అది సంభవం కాదని. అదే ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఆమె అనుకుంటుంది చాలా ఈజీగా అయిపోతుందని, కానీ భగవంతుడు అంటాడు దేవతలు అని నన్ను ఏంగా వెళ్ళి వాళ్ళని ఈజీగా అలా ఓడించలేము నువ్వు అనుకునే విధంగా. సో ఇప్పుడు అది చూస్తాం భగవంతుడు అది ఎందుకు అనేది కూడా చెప్తాడు. ఎందుకు దేవతలు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ శత్రువుల్ని జయించలేరు వెంటనే యుద్ధం చేసి, అది కూడా చెప్తాడు ఇప్పుడు భగవంతుడు. అది నేను తలుచుకున్నా, అది అంటే నేను అలా తలుచుకోనని కూడా చెప్తాడు, అలా ఎందుకు నేను చేయను అని కూడా చెప్తాడు. సో ఇప్పుడు ఆమె అయితే ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామంటే ఏం జరుగుతుందో మరి. భగవంతుడు ఏమంటాడు? శ్రీ శుక ఉవాచ అదిత్యైవం స్తుతో రాజన్
భగవాన్ పురుషరీక్షణః క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇతి హోవాచ భారత. సుఖదేవ గోస్వామి అంటే, ఓ పరీక్షిత్ రాజా, పరీక్షిత, సో ఆ విధంగా ఆ పద్మనయనుడైన భగవంతుడు పరమాత్ముడు ఆ విధంగా అదితి యొక్క ప్రార్థనలు స్వీకరించి ఇప్పుడు ఆయన ఈ విధంగా అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు చూద్దాం. ఆమె చెప్పింది అయితే విన్నాడు, ఆమె ప్రార్థన విన్నాడు. ఎనివే భగవంతుడు తెలుసు ఆమె ఎందుకు వ్రతం చేసిందని, తెలియకేం కాదు. ఇప్పుడు ఆమె డైరెక్ట్ కూడా చెప్పేసింది ముందుకు వచ్చిన తర్వాత భగవంతుడు. సరే, సో మరి ఇప్పుడు భగవంతుడు ఏమంటాడో చూద్దామంట, ఆమె కోరిక ఎలా తీరుస్తాడో చూద్దాం. శ్రీ భగవానువాచ దేవమాతర్భవత్యమే విజ్ఞాతం చిరకాంక్షితం యత్ సపత్న్యైర్హృతస్త్రీణాం ఏమంటాడంటే, దేవమాత, ఓ దేవతల మాత అదితి, నీ కోరిక ఏంటో నాకు ముందు నుంచే తెలుసు. నువ్వు ఎందుకు వ్రతం చేశావు, నీ కోరిక ఏంటి, నీ యొక్క కుమారులు, నీ యొక్క పుత్రులు వాళ్ళు బాగా కోరుకొని వాళ్ళకి ఏ అయితే స్వర్గము ఇంకా ఐశ్వర్యాలు ఏవైతే వాళ్ళు కోల్పోయారో, వాళ్ళ యొక్క నివాస స్థలాలు ఏవైతే ఇప్పుడు ఆక్రమించుకున్నారో శత్రువులు, వాళ్ళ నుంచి ముక్తి వాళ్ళకి కావాలి, మళ్ళీ వాళ్ళ స్వర్గాలు వాళ్ళ యొక్క ఐశ్వర్యాలు వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళు పొందాలి. ఇదే కదా నీ కోరిక, నాకు ముందే తెలుసు. సో భగవంతుడు అందుకే చెప్తారనమాట, నాకు ముందే నీ కోరిక తెలుసు. ఎందుకంటే భగవంతుడు పరమాత్ముడు కనుక భగవంతుడికి మన కోరికలు ఏంటనేవి ముందు నుంచే తెలిసిపోతాయి, అవునా? సో మనం సపరేట్గా యాక్చువల్లీ భగవంతుడిని కోరగాల్సిన అవసరం కూడా లేదు. భగవంతుడికి అన్ని తెలుసు, మనకి ఏం కావాలో దాన్ని ఇచ్చేస్తాడు అసలైతే. అలా అందుకని ఎప్పుడైనా భగవంతుడు ఎవరైనా ఇలా భక్తులు కోరుకుంటే, ఇలా ఆపదలో ఉంటే భగవంతుడు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎలా ఏం చేయాలో బెస్ట్ అనేది తెలుసు ఆయనకి. సో ఆ విధంగా ఆయన తీరుస్తాడు కోరికలు, కష్టాలు తీరుస్తాడు భక్తులవి. సో ఇప్పుడు భగవంతుడు అంటాడు అనమాట, నాకు తెలుసు నీ ప్రాబ్లం ఏంటి, నీకేం కావాలి, నాకు అన్ని తెలుసు. 13వ నంబర్ శ్లోకం. తాన్ వినిర్జిత్య సమరే దుర్మదానసురర్షభాన్ ప్రతిలబ్ధ జయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుం. ఓ దేవి, నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీ పుత్రులకి మళ్ళీ ఏదైతే కోల్పోయారో వాళ్ళకి తిరిగి రావాలి. ఆ విధంగా మళ్ళీ నువ్వు వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నావు. తద్వారా దానికోసం నన్ను పూజించావు. ఈ విధంగా మళ్ళీ ఈ యొక్క శత్రువుల్ని ఓడించి యుద్ధంలో తద్వారా వాళ్ళకు స్వర్గము ఐశ్వర్యం అంతా తిరిగి రావాలని నువ్వు కోరుకుంటున్నావు. సో ఇలా కోరుకొని నన్ను పూజించావు, బాగానే ఉంది నీ కోరిక. ఇంకా నువ్వు ఈ విధంగా నువ్వేం కోరుకుంటావు, ఆమె ఏమేమి కోరుకుంటుందో వివరంగా భగవంతుడే చెప్తున్నాడు. ఆమె ఎగ్జాక్ట్లీ క్లియర్గా చెప్పలేదు నాకు ఇది కావాలి అని. జస్ట్ శత్రువుల్ని జయించడం ఒక లెక్కే కాదు మీకు కావాలనుకుంటే అని, అంతే ఇండైరెక్ట్ గా చెప్పింది చెప్పాలంటే. కానీ ఇక్కడ భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నీ కొడుకులకి స్వర్గం కావాలి, అన్ని ఐశ్వర్యాలు తిరిగి రావాలి, యుద్ధంలో వాళ్ళ అసురుల్ని ఎవరైతే శత్రువులున్నారో వారిని హతమార్చాలి, ఇవన్నీ కదా నువ్వు కోరుకునేది. అంతేకాకుండా ఇంకా ఏం కోరుకుంటున్నావు నువ్వు, అన్ని భగవంతుడు చెప్పేస్తున్నాడు ఆమె మనసులో ఉన్నమాట. ఇంద్ర జ్యేష్ఠై స్వతనయైర్ హతానాం యుధి విద్విషాం స్త్రియోరుదంతిరాసాధ్య ద్రష్టుమిచ్చసి దుఃఖితాః. ఇంకా నువ్వేం కోరుకుంటావు అంటే, అసురులు అందరూ కూడా, అసురుల యొక్క పత్ని వాళ్ళ భార్యలందరూ కూడా వాళ్ళు ఏడవాలి, వాళ్ళ మొగుళ్ళు, వాళ్ళ అసురులు ఎవరైతే ఉన్నారో పతి, వాళ్ళందరూ యుద్ధంలో అలా చనిపోయి అప్పుడు వాళ్ళు అలా ఏడుస్తూ ఉండాలి. ఈ విధంగా మీ కొడుకులందరూ వెళ్ళి దేవతలు ఇంద్రులు ముఖ్యంగా వెళ్ళి ఆ అసురుల్ని చంపేస్తే వాళ్ళందరూ భార్యలు ఏడుస్తుండడం నువ్వు కోరుకుంటున్నావు. ఇది కదా నీకు కావాల్సింది. చాలా క్లియర్ గా ఆమెకి చెప్తున్నాడు అనమాట, నువ్వు ఇదే కావాలనుకుంటున్నావు కదా. ఈ విధంగా ఆత్మజన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృత యశస్శ్రియః నాకపృష్టం అధిష్టాయ క్రీడతో ద్రష్టుమిచ్చసి. ఇదే కదా నీ ఇచ్చ,
ఇలా మీ కొడుకులు ఏదైతే కోల్పోయారో, ఏ ఖ్యాతిని కోల్పోయారో, ఏ ఐశ్వర్యాన్ని కోల్పోయారో, ఏ స్వర్గాన్ని కోల్పోయారో అవన్నీ వాళ్ళకి తిరిగి ఈ విధంగా వచ్చేయాలి. అదే కదా నీ కోరిక. కానీ ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టు జరగదు అనేసి ఇప్పుడు చెప్తాడు అనమాట భగవంతుడు. నువ్వు కోరుకున్నావు ఇలా జరగాలి అని, ఇలా కావాలని, కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటో చెప్తారన్నమాట భగవంతుడు. 16వ నంబర్ శ్లోకం. మామూలుగా ఇలా జరగదు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కోరుకుంటే వెంటనే భగవంతుడు అది అలాగే ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ భగవంతుడు అలా ఆమె కోరుకున్న విధంగా ఆమెకి కోరికలు తీర్చట్లేదు. ఎందుకో చెప్తాడు ఇప్పుడు భగవంతుడు. 16వ నంబర్ శ్లోకం. ప్రాయోధునా తే సురయూతనాథ అపారణీయ ఇత దేవి మే మతి యత్తేనుకూలేశ్వర విప్రగుప్త న విక్రమస్తత్ర సుఖం దదాతి. సో ఏమన్నాడంటే భగవంతుడు ఇక్కడ, ఓ దేవతల మాత అదితి, నా మతం ఏంటంటే ఇప్పుడు అసురులు యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అతన్ని జయించడం అసంభవం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆయన్ని ఎవరు రక్షిస్తున్నారు? ఎవరి ద్వారా ఆయనకు అంత శక్తి లభించింది? బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం వల్ల. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన ఎప్పుడు సురక్షితంగా ఉన్నాడు. సో ఈ బ్రాహ్మణుల్ని ఎవరు రక్షిస్తారు? అది కూడా భగవంతుడే, నేనే. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు వారి పట్ల ఇప్పుడు విజయం సాధించాలని వారితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం మీకు ఏ సుఖము దొరకదు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ బలి మహారాజు కూడా ఎలా స్వర్గాన్ని ఆక్రమించాడు? అది బ్రాహ్మణుల యొక్క కృప. మళ్ళీ బ్రాహ్మణుల్ని ఎవరు సంరక్షించేది? బ్రాహ్మణులకి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? అది నేనే. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మరి ఆయనే బ్రాహ్మణుల్ని రక్షించేది. సో ఆ బ్రాహ్మణులు ఇప్పుడు ఎవరికి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళని మరి ఆయన ఏం చేయలేడు. చేస్తే ఇంకా మరి భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్యతయాచ, నేను బ్రాహ్మణుల్ని పూజిస్తాను, బ్రాహ్మణులు అంటే నాకు చాలా ఇష్టం అని ఇంకా స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు. అంతే కదా. సో అందుకే అదితికి అంటాడు, నేను బ్రాహ్మణుని నేనే రక్షిస్తాను, వాళ్ళు నాకు ప్రియము. సో వాళ్ళు కోరుకునే దానికి నేను అగేన్స్ట్ ఏం చేయలేను. ఇప్పుడు వాళ్ళే కోరుకుంటున్నారు అతను అక్కడ రాజయ్య ఉండాలని, బ్రాహ్మణులే కోరుకుంటున్నారు. వాళ్ళే కదా ఆయనతో పాటు ఇప్పుడు అశ్వమేధ యజ్ఞాలు కూడా చేయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నీకు 100 అశ్వమేధ యజ్ఞాలు లేవు. ఇంద్రుడు పదవిలో కూర్చోవాలి, చాలా కంటిన్యూగా కూర్చోవాలంటే నువ్వు 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి, లేకపోతే నిన్ను ఈ పదవి నుంచి పీకేస్తారు. అంటే సరే అనేసి ఇప్పుడు అశ్వమేధ యజ్ఞాలు కూడా చేయిస్తారు ఆయనతో. సో కాబట్టి బ్రాహ్మణుల యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం కృప ఆయన పైన ఉంది. కాబట్టి నేను వాళ్ళకి అగెన్స్ట్ గా నేను చేయలేను. అందుకే ఇప్పుడు ఆయన్ని ఎవ్వరు కూడా జయించలేరు. భగవంతుడు చెప్పేస్తున్నాడు, ఇప్పుడు నువ్వు అనుకున్న విధంగా అదే నీకు అసలు లెక్కే కాదు వాళ్ళని ఓడించేయడం, శత్రువుల్ని యుద్ధంలో తలుచుకుంటే మా దేవతలు ఇంద్రుడు ఈజీగా వాళ్ళని, అంటే ఇంతకుముందు కూడా అవిత్రాసురుణ్ణి అలా మిగతా అసురుల్ని ఎంతో మందిని ఇంద్రుడు ఇలా సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడు ఒక ఆదేశాల ప్రకారం ఆయన పాటించి చంపేశాడు, ఓడించేశాడు ఎన్నోసార్లు. కానీ ఈసారి అలా జరగదు. ఈసారి అలా నువ్వు అనుకున్న విధంగా జరగదు. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ ఆశీర్వాదం ఎవరికైనా లభిస్తే అప్పుడు అలాంటి ఆశీర్వాదాన్ని భగవంతుడు కూడా దాన్ని సంరక్షిస్తాడు, లేకపోతే భగవంతుడే దానికి రక్షిస్తాడు అన్నమాట. సో అందుకనే ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, నువ్వు కోరుకునే విధంగా అయితే నేను చేయలేను. మరి ఏం చేయగలుగుతాడు భగవంతుడు? మరి ఆమె కోరిక అయితే తీర్చాలి కదా. ఆమె ఇప్పుడు వ్రతం చేసుకుంది, ఇప్పుడు వ్రతానికి ఫలితం అయితే ఇవ్వాలి కదా భగవంతుడు. సో ఆమెకి ఏం చెప్తాడంటే మరి భగవంతుడు ఏం చేయాలని, అతాప్యుపాయో మమ దేవి చింత్య సంతోషితస్య వ్రతచర్యయాతి మమార్చనం నార్హతి గంతుమన్యత శ్రద్ధానురూపం ఫలహేతుకత్వా. సో కానీ నువ్వు మాత్రం వ్రతాన్ని బాగానే చేస్తావు, నీ వ్రతంలో ఏమాత్రం లోపం లేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఫలాన్ని అయితే నేను ఇవ్వాలి అంటే నేను ఏదో ఒక మార్గం ఇప్పుడు కనిపెట్టాలి. ఇప్పుడు భగవంతుడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయనకి ఏంటంటే అక్కడ కూడా బ్రాహ్మణులే ఆశీర్వాదంతో ఆయన అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు స్వర్గంలో. ఇప్పుడు ఈమెనేమో
ఆయన్ని స్వర్గం నుంచి తీసేసి నా కొడుకుల్ని అక్కడ కూర్చోబెట్టండి అని చెప్తుంది. ఇప్పుడు భగవంతుడు అందుకే ఆలోచిస్తున్నాడు, నువ్వు అదే కోరుకుంటున్నావు, వాళ్ళు అదే కోరుకుంటున్నారు. బ్రాహ్మణులు కూడా నాకు ప్రియం, నువ్వు కూడా నాకు వ్రతం చేసుకున్నా, నీకు కూడా ఫలాన్ని ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఆయన నుంచి నేను ఈ విధంగా ఆయన ఇప్పుడు వాళ్ళ బ్రాహ్మణులకి విరుద్ధంగా నేను చేయలేను కార్యం. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక మార్గాన్ని నేను ఆలోచించాలి. ఎందుకంటే నన్ను ఎవరైనా ఆరాధించుకున్నారు, నా కోసం వ్రతం చేస్తే అది వేస్ట్ అవ్వదు. సో నీకు నేను ఫలాన్ని ఇవ్వకుండా అయితే వెళ్ళిపోలేను. సో అందుకే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన్నే ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏం కాదు భగవంతుడికి, కానీ ఆయన చెప్తున్నాడు అనమాట, నేనే ఇప్పుడు ఆలోచించాలి దీనికోసం ఒక సొల్యూషన్ ఏంటని. కంపల్సరీగా నీకైతే ఫలాన్ని ఇవ్వాల్సిందే. సో అందుకే ఇక్కడ ఆమెకు చెప్తున్నాడు అనమాట, నీ యొక్క వ్రతంలో ఏ లోపాలు లేవు, పర్ఫెక్ట్ గా చేసావు. త్వయార్చితశ్చాహమపత్య గుప్తయే పయోవ్రతేనానుగుణ గణనం సమీగతః స్వాంశేన పుత్రత్వముపేత్యతే సుతాన్ గోప్తాస్మి మరీచ తపస్యధిష్ఠితః. నువ్వు నాకు ప్రార్థించుకున్నావు, ఈ పయోవ్రతం ద్వారా నన్ను ఆరాధించుకున్నావు. ముఖ్యమైన ఉద్దేశం ఇదే, నీ కొడుకుల్ని రక్షించుకోవాలని ఆసురుల నుంచి. ఇంకా అంతేకాకుండా నీ పతి కూడా ఎంతో తపస్సులు చేశాడు కాబట్టి నువ్వు ఈ వ్రతం చేశావు. ఇంకా నీ పతి కశ్యపుడు కూడా ఎన్నో తపస్సులు చేశాడు, నా పైన ఎంతో ధ్యానం చేశాడు కనుక నేను నీ కొడుకుల్ని రక్షించడం కోసం మళ్ళీ నీ కొడుకు రూపంలో నేను వస్తాను. సో ఇప్పుడు భగవంతుడు మెయిన్ వామనదేవ రూపం రావడానికి కారణం ఇది. ఎందుకు వామనదేవ రూపంలోనే రావాలి భగవంతుడు? భగవంతుడు కావాలనుకుంటే ఏ విధంగా వాళ్ళని చంపేయచ్చు, కానీ ఏదో విధంగా చంపలేడు, ఏదో విధంగా వాళ్ళ దగ్గర నుంచి స్వర్గాన్ని లాక్కోలేడు. సో అందుకని భగవంతుడు ప్లాన్ వేసి, సరే ఇప్పుడు ఒకటే మార్గం మిగిలింది. అది ఎలా స్వర్గం ఆయనకు దక్కేది మళ్ళీ వాళ్ళ దేవతల కంటే, దానికోసమనే ఇప్పుడు ఆయన అదితి కశ్యపులకు నేను నీకు పుత్రుడి రూపంలో వస్తాను. ఎందుకంటే మామూలుగా భగవంతుడే ఒకరు సంతానంగా రావాలంటే అది అంత ఈజీ కాదు. వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు చాలా క్వాలిఫైడ్ ఉండాలి, చాలా యోగ్యత ఉండాలి. నువ్వు వ్రతం చేసుకున్నావు కాబట్టి నీకు ఫలాన్ని ఇవ్వాలి, అలాగే నీ పతి కూడా ఎంతో ధ్యానం తపస్సు చేశాడు నా కోసం, కాబట్టి నేనే మీకు పుత్రుడిగా వచ్చి తర్వాత మీకు మిగతా పుత్రుల్ని నేను యాక్చువల్లీ కాపాడతాను. అందుకనే ఉపేంద్ర అంటారు, అంటే ఇంద్రుడికి తమ్ముడు. సో ఈ విధంగా వామన దేవుణ్ణి వామన అంటారు, ఎందుకంటే ఆయన అలా పొట్టిగా ఉంటాడు కాబట్టి. సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు కావాలని అంటే ఇది ఒక మార్గం అనమాట, సొల్యూషన్ గా ఈ అవతారం తీసుకుంటారు. ఎందుకంటే ఈ వామన అవతారం ద్వారా భగవంతుడు ఈ కార్యాన్ని చేయొచ్చు అనమాట, వాళ్ళ దగ్గర నుంచి స్వర్గాన్ని వీళ్ళకి ఇచ్చేయచ్చు. సో అందుకనే యాక్చువల్లీ చెప్పాలంటే, అందుకనే ఈ విధంగా అవతారం చేయడం ద్వారానే అందరికీ తెలుసు, వామనదేవ అవతారంలో వెళ్ళేసి బలి మహారాజుని ఇలా భిక్షం అడుగుతారు. బలి మహారాజు అప్పుడు ఇచ్చేయాలి కాబట్టి ఆయన మాట ఇస్తాడు. కానీ అందులో ఏం జరుగుతుందంటే, భగవంతుడు ఇప్పుడు ఏ ఆశీర్వాదం ద్వారా అయితే ఆ బ్రాహ్మణులు గురువు యొక్క ఆశీర్వాదం ద్వారా ఆయన ఈ స్వర్గాన్ని జయించాడు, ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ లీల ద్వారా అదే గురువు ఎవరి ద్వారా ఆశీర్వాదం ద్వారా జయించాడో అదే గురువు ఆయన్ని శపించే విధంగా చేస్తాడు భగవంతుడు ఈ లీలలో. ఎందుకంటే ఆ యొక్క బలి మహారాజు తన గురువు యొక్క ఆదేశాన్ని బాగా పాటించి ఆయన స్వర్గాన్ని జయించాడు. సో ఇప్పుడు భగవంతుడు చేసే ఈ లీల ద్వారా ఏమవుతుందంటే, బలి మహారాజ్కి ఆయన తన గురువునే ఆజ్ఞని ఉల్లంఘించాల్సి వస్తుంది. అలా గురువు ఆజ్ఞని ఉల్లంఘించినప్పుడు ఆయన శాపం పెడతాడు. అందుకనే అతను ఓడిపోగలుగుతాడు, వన్ సెన్స్ చెప్పాలంటే కోల్పోతాడు అన్ని కూడా, స్వర్గాన్ని అన్ని కూడా ఒక విధంగా. సో ఆ విధంగా అప్పుడు ఒకవేళ అప్పుడు గురువు బ్రాహ్మణులే అంటే అక్కడ గురువే ఆయనకి అలా శాపం పెట్టేస్తే ఇంకప్పుడు భగవంతుడి పని ఈజీ అయిపోతుంది అన్నమాట. సో అందుకే అప్పుడు భగవంతుడు ఈజీగా స్వర్గాన్ని తీసుకొని వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంకా అక్కడ యుద్ధం కూడా చేయాల్సిన అవసరం ఉండదు, బలి మహారాజు స్వయంగా ఇచ్చేస్తాడు స్వర్గాన్ని భగవంతుడికి. సో ఈ విధంగా భగవంతుడు ఇక్కడ ఈ లీల చేయడానికి ఇది ఒక కారణం అయితే, ఈ విధంగానే చేయాలని వామనదేవ రూపంలోనే. ఇంకా ఈ విధంగా చేయడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే, బలి మహారాజుని ఆయన గొప్పతనాన్ని ముల్లోకాలకి తెలియజేయడానికి, ఆయన ఎంత గొప్ప భక్తుడో.
అందుకే బలి మహారాజ్ ఎలా మహాజనుడు అయ్యాడు ఆ విషయం అందరికీ తెలవడానికి. సో ఈ లీల ద్వారా యాక్చువల్లీ ఆయన మహాజన్ భక్తుడు అవుతాడు, శుద్ధ భక్తుడు అవుతాడు, అందరికి తెలుస్తుంది. సో ఈ విషయాలు చాలా డీటెయిల్ గా ఉంటాయి. అసలు ఒక్కొక్క డైలాగ్ ఏం జరుగుతుంది దాని ఏంటనేది ఆ తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దామంట. సో ఇప్పుడు అందుకనే వామన అవతారం తీసుకోవడానికి ముఖ్యమైన కారణం అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. సో అందుకే ఇప్పుడు చెప్తున్నారు నెక్స్ట్ 19వ నంబర్ శ్లోకంలో, ఉపధావపతిం భద్రే ప్రజాపతిం అకల్మషం మాం చ భావయతి పత్యా ఏవం రూపం అవస్థితం. ఈ విధంగా ఎల్లప్పుడూ నువ్వు నా గురించి ఆలోచిస్తూ, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మీ as being situated within the body of your husband కశ్యప, నేను నీ యొక్క పతి దేవుడి యొక్క శరీరంలో ప్రవేశిస్తాను. నువ్వు అలా ధ్యానం చేసుకుంటూ నీ పతి దేవుడికి సేవ చేయి, పూజించు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్నో తపస్సులు చేసి ఆయన శుద్ధమైపోయాడు. నేను ఆయన శరీరంలో ఉన్నానని భావించి ధ్యానం చేయి, ఆయన పైన ధ్యానం చేసుకుంటూ ఆయనకు పూజ చేయి. సో ఇప్పుడు భగవంతుడు అంటే ఇప్పుడు ఆయన జన్మ తీసుకుంటే మనుషులు జన్మ తీసుకున్న విధంగా ఇప్పుడు మనుషులు ఒక స్త్రీ పురుషులు మైథునం చేసుకుంటే తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతారు, పుత్రులు సంతానం కానీ ఏదైనా సంతానం కలుగుతుంది. కానీ భగవంతుడు అలా మనుషులు ఎలా జన్మిస్తారో అలా జన్మించరు. మీరు కృష్ణుడి యొక్క జన్మ కూడా విని ఉంటారు. ఆయన ఫస్ట్ వసుదేవుడి యొక్క హృదయంలో ప్రవేశిస్తాడు. వసుదేవుడి హృదయం నుంచి ఆయన దేవకి యొక్క గర్భంలోకి ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు. అవునా? అదే విధంగా ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, ఫస్ట్ నేను కశ్యపుడి యొక్క హృదయంలో ప్రవేశిస్తాను, నువ్వు ఆయనకు సరిగ్గా పూజ చేసుకో, అప్పుడు నీకు పుత్రుడి రూపంలో వస్తాను. అదే చెప్తున్నాడు అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ వామనదేవుడి యొక్క అవతారం కూడా జరుగుతుంది అనమాట, జన్మ. 20వ నంబర్ శ్లోకం, నైతత్ పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథాంచన సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం. ఇక్కడ అనువాదంలో ఏం చెప్తున్నారంటే, ఈమెకి ఓ స్త్రీ అదితి, ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగినా కానీ ఈ విషయం దీని సీక్రెట్ గానే ఉంచు, ఎవరికి చెప్పకు. ఎందుకంటే ఇలాంటి విషయాలు సీక్రెట్ గా ఉంచితేనే సక్సెస్ఫుల్ అవుతాయి. సో ఈ విషయం ఎవరికి చెప్పకు అంటే, నేను ఆ ప్లాన్ ఇది అంటే నీ యొక్క కొడుకులకి స్వర్గాన్ని తిరిగి ఇప్పించడానికే నేను ఇప్పుడు ఈ వామన అవతారంలో వస్తున్నాను, ఇలా మీకు పుత్రుడిగా పుడుతున్నాను, ఇలా వస్తున్నానని ఎవరికి చెప్పకండి, నువ్వు సీక్రెట్ గా ఉంచు, నువ్వు సైలెంట్ గా వెళ్ళి మీ పతిదేవుడికి పూజ చేసుకో, నేను నీ కొడుకు రూపంలో వస్తాను. సో ఇది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు దీన్ని ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ గా ఉంచని అదితి. సో ఈ విధంగా, ఎందుకంటే ఎవరికి తెలియకూడదు అనేసి. సో ఎందుకంటే భగవంతుడు అక్కడ వామనదేవ అవతారంలో వెళ్ళినప్పుడు మామూలుగా ఎవరైనా అతను ఒక బాలబ్రహ్మచారి లేకపోతే ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు అని అనుకుంటారు అంతే. ఎవరు అక్కడ అందరూ అఫ్కోర్స్ శుక్రాచార్యకి అర్థమైపోతుంది ఇతను విష్ణువే అనుకుంటా. ఎప్పుడైతే 3 అడుగులు అడుగుతాడో అప్పుడు ఈయన ఇచ్చేస్తా అని ప్రామిస్ చేస్తాడు, అప్పుడు అర్థమైపోతుంది శుక్రాచార్యకి ఇతను విష్ణువేనని. సో కానీ మిగతా వాళ్ళు అక్కడ అర్థం చేసుకోలేకపోతారు ఇతను భగవంతుడు విష్ణు అని. సో అందుకైనా ఎవరికి అంటే ముందే చెప్తున్నాడు అనమాట, అదితికి ఎవరికి చెప్పకుండా నేనే నీకు కొడుకులాగా వస్తున్నానని. వాళ్ళిద్దరు కొడుకుని అందరు తెలుసు, కానీ అందరికీ ఇలా విష్ణువే అనే విషయాన్ని యాక్చువల్లీ అసలు ఎవరికి ఇంకా తెలియదు అనమాట. ఈ ప్లాన్ తోని భగవంతుడు అసలు ఈ అవతారం తీసుకుంటున్నాడు అని ఎవరికి తెలియదు ఈ ప్లాన్. ఎందుకంటే ఈ ప్లాన్ తెలియకూడదు కదా, తెలియకుండానే ఉండాలి, లేకపోతే మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మామూలుగానే చాలా కష్టపడి భగవంతుడు అని చెప్పాలంటే అసలు ఈ ప్లాన్ చేసిందే భగవంతుడు. ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదంటే నువ్వు సీక్రెట్గా ఉంచాలి దీన్ని అని చెప్తున్నాడు, అప్పుడే ప్లాన్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ 21వ శ్లోకం, శ్రీ శుక ఉవాచ ఏతావదుక్త్వా భగవాన్ తత్రైవాంతరధీయత
అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభో ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవ. సో శుకదేవ గోస్వామి ఏమంటాడంటే, ఈ విధంగా భగవంతుడు అదితితో చెప్పిన తర్వాత ఆయన అదృశ్యమైపోయాడు. భగవంతుడు ఇంకా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు అదితి ఆమెకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి ఆమె? ఇంకా ఆమెకు చాలా ఆనందంతో, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను సక్సెస్ఫుల్ అయిపోయాను అని ఇప్పుడు ఎలా భగవంతుడు చెప్పాడో, ఇప్పుడు కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఆయన తన భర్తకి ఎంతో భక్తితో సేవ చేసుకుంటున్నాడు. సో భగవంతుడు అదే చెప్పాడు, నువ్వు భక్తితో ఆయనకు సేవ చేసుకో, పూజించుకో, నీ యొక్క కోరిక నెరవేరుతుంది, నీ పుత్రుడి రూపంలో నేను వస్తాను. సో ఈ విధంగా అప్పుడు ఆమె వెళ్ళి అలా సేవ చేసుకుంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే 22వ శ్లోకంలో, సవై సమాధి యోగేన కశ్యపస్తద్ అబుధ్యత ప్రవిష్టం ఆత్మని హరేర్ అంశం అవితతేక్షణః. సో అలా ధ్యానంలో కూర్చున్నాడు కశ్యప ముని భగవంతుడి పైన. ఆ విధంగా ఎంతో పర్ఫెక్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన చూడగలిగాడంట ధ్యానంలో భగవంతుడి యొక్క అంశము, ఆయన ఒక అవతారము ఆయన యొక్క లోపలికి ప్రవేశిస్తుందంట ఆయన శరీరంలోకి. సో అలా కశ్యప ముని ధ్యానంలో ఉన్నప్పుడే భగవంతుడు ఆయనలో ప్రవేశిస్తున్నాడు, భగవంతుడి యొక్క అంశం అనే విషయం ఆయనకు అర్థమైపోయింది, ఆయన చూడగలుగుతున్నాడు దాన్ని. సోదిత్యాం వీర్యమాదత్త తపసా చిరసంభృతం సమాహిత మనారాజన్ ధారుణ్యగ్నిం యతానిలః. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. భగవంతుడు అందుకే అవతారం చెప్పాను కదా, మనలాగా మనం జన్మించినట్టు జన్మించాడు భగవంతుడు. భగవంతుడు అవతారం చాలా విశేషం. అందుకే ఈ దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటాడుగా, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్త్వా దేవం పునర్జన్మ నైతి మానైతి సోచన. అందుకనే భగవంతుడి యొక్క దివ్య లీలల్ని, ఈ దివ్య అవతారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్, హే రాజన్, ఎలాగైతే ఆ గాలికి 2 చెక్కలు ఇలా కొట్టుకొని అగ్ని అనేది స్టార్ట్ అవుతుందో, అలా కశ్యప ముని ఇలా ఎప్పుడైతే సంపూర్ణమైన ధ్యానంలో ఉన్నాడో భగవంతుడు ధ్యానంలో, అలా ధ్యానంలో ఉన్నప్పుడే ఆ భగవంతుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు అవతారం ఆయనలో ప్రవేశించి ఆయన నుంచి అదితి గర్భంలోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు బేసికల్లీ ఆమె గర్భం దాల్చిందన్నమాట అదితి. సో ఇక్కడ చెప్పేది ఏంటి, ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? ఇలాంటి ఉదాహరణ అంటే ఇప్పుడు బేసికలీ అగ్ని ప్రమాదం అని జరుగుతుంది కదా ఇక్కడ అడవుల్లో ఎవరు మంటలు అంటించరు. మరి మంటలు అవంతకవే ఎలా అంటుకుంటాయంటే, గాలికి చెట్లు రాసుకొని మంటలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కారణం గాలి కూడా కాదు, చెట్టు కూడా కాదు. అలాగే ఇక్కడ కశ్యప ముని ఇంకా అదితి నుంచి ఎలాగైతే సాధారణ మనుషులు జన్మ తీసుకుంటారో మైథునం ద్వారా, అలా ఇక్కడ జరగలేదు. సో భగవంతుడు దాని మీద ఆధారపడలేడు. వాళ్ళు చేసుకున్న మైథునం పైన భగవంతుడు జన్మకి అక్కడ అవసరం లేదు. ఆయన ఇటువంటి కలయికల నుంచి అతీతం. సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు ఇలా, అందుకనే ఒక సాధారణమైన శిశువు ఎలా జన్మిస్తాడో అలా జన్మించలేదు. అదే విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అసలైతే చెప్పాలంటే అసలు జీవం, ప్రాణం ఎలా మొదలైంది ప్రభుపాల్ వారు చెప్తారు. మామూలుగా సైంటిస్టులు అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటివరకు. సో ప్రాణశక్తి ఒక ఆత్మ నుంచి వస్తుంది, అవునా? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తల్లిదండ్రుల నుంచి రాదు. ఈ తల్లిదండ్రుల యొక్క అండము వీర్యము నుంచి రాదనమాట. సో ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో అది పురుషుడి నుంచో స్త్రీ నుంచో ఉత్పన్నం అవ్వదు, అవునా? కర్మణా దైవ నేత్రేణ. సో పైన వాళ్ళ కర్మ ప్రకారం దైవం నిర్ణయిస్తుంది. ఈ విధంగా ఈ ఆత్మ అనేది ప్రవేశిస్తుంది అక్కడ, అవునా? సో మనకి తల్లిదండ్రుల నుంచి వచ్చేది శరీరం, ఆత్మ కాదు.
ఆత్మ బయట నుంచి వస్తుంది. సో అలా ఇది విషయం మనకు తెలిసిందే. అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎలాగైతే ఆత్మ అనేది ఈ యొక్క తల్లిదండ్రి యొక్క వీర్యము ఇంకా అండము మీద ఆధారపడి లేదు, అంటే వాటి ద్వారా ప్రాణం యాక్చువల్లీ రావట్లేదు. ఒక శరీరం అనేది యాక్చువల్లీ జన్మ అనేది అవ్వట్లేదు. జన్మ అవుతుంది ఎప్పుడు అంటే ఆత్మ ప్రవేశించినప్పుడు. ఆత్మ ప్రవేశించకపోతే సంతానం ఉత్పత్తి కలగదు. ఎంత మైథునంలో పాల్గొన్నా కానీ ఆత్మ అనేది ప్రవేశించాలి, లేకపోతే ఎవరు జన్మించరు. సో ఆత్మ అనేది వీటికి అతీతం, శరీరాలకు అతీతం. సో అందుకనే ఏ శరీరాలు ఏ మనుషులు ఆత్మల్ని ప్రొడ్యూస్ చేయలేరు, ఆత్మలకి తయారు చేయలేరు. సో అందుకనే ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగైతే ఇది కర్మానుసారంగా వస్తుంది. భగవంతుడు కర్మ ప్రకారం జన్మిస్తాడా? ఆయనకు కర్మతో పని లేదు. అవునా? భగవంతుడు కర్మానుసారంగా జన్మించాడు. భగవంతుడు ఆయన ఇష్టంతో ఆయన ఇక్కడికి వస్తాడు. ఈ అవతారంలో ఆయన రావాలనుకుంటున్నాడు, ఈ విధంగా ఆయన లీల చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన వస్తున్నాడు. ఆయన సంపూర్ణంగా స్వతంత్రుడు. సో ఆయనకి 3 గుణాలు ఈ కర్మలతో సంబంధం లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ 24వ శ్లోకం. అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమిదే గుహ్యనామభిః. ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి అర్థమైపోయిందో ఇలా భగవంతుడు ఇప్పుడు అదితి గర్భంలోకి ప్రవేశించాడు అని, వెంటనే ఆయన భగవంతుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలాగైతే కృష్ణుడు ఎప్పుడైతే దేవకి గర్భంలో ప్రవేశించాడో అక్కడ వస్తాయి, ఒక చాప్టరే ఉంది. అందరు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెడతారు, ప్రదక్షిణ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే భగవంతుడు ఆమె గర్భంలో ఉన్నాడని తెలిసి. ఎందుకంటే భగవంతుడిని అలా ఎక్కడున్నాడో చూడడం కూడా అంత ఈజీ కాదు, దర్శనం పొందడం కూడా. సో అందుకనే ఇలా తెలిసినప్పుడు వెంటనే ఆయన కూడా, బ్రహ్మదేవుడు కూడా ప్రార్థించడం మొదలు పెట్టాడు భగవంతుడికి. సో ఈ విధంగా భగవంతుడిని మనము ప్రార్థనల ద్వారా, హరినామ సంకీర్తనల ద్వారా, అందుకే హరికృష్ణ మహామంత్రం మనం చేపించడం ద్వారా ఏమవుతుందంటే మనం భగవంతుడిని ప్రసన్నం చేయొచ్చు. ఆయన ప్రతి చోట ఉన్నాడు కాబట్టి మనం భగవంతుడి నామకీర్తన ద్వారా భగవంతుడిని సంతృష్టిపరచొచ్చు. మనకు తెలియకపోతే ఏం ప్రార్థించాలో చాలా ఈజీ. ఏంటంటే హరికృష్ణ మహామంత్రం కీర్తన చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మదేవుడు యొక్క ప్రార్థన ఇక్కడ ఇచ్చారు. ఆయన ఏం ప్రార్థించుకుంటున్నాడు, ఈ ప్రార్థనలతో ఈ యొక్క అధ్యాయం అనేది ముగుస్తుంది. సో జస్ట్ ఇవి ఒక 3 శ్లోకాలు ఉన్నాయి ప్రార్థనలు, ఇవి చూసుకొని మనం ముగిద్దామంట. శ్రీ బ్రహ్మోవాచ జయరోఘాయ భగవన్ కురుక్రమా నమోస్తుతే నమో బ్రాహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః. బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ఓ భగవంతుడా నీకు జయము. సో నువ్వు చేసే అన్ని కార్యాలు కూడా అసాధారణంగా ఉంటాయి. కురుక్రమ నమోస్తుతే, అందుకే నేను నీకు నమస్కారాలు అర్పిస్తున్నాను. నువ్వే ఈ నమో బ్రాహ్మణ్య దేవాయ, ఈ విధంగా నువ్వే ఈ యొక్క త్రిగుణాలకి కూడా దేవుడివి, వాళ్ళని నియంత్రించేవి. అందుకే నీకు నమో నమః, నీకు నా నమస్కారాలు. నమస్తే పృష్ణిగర్భాయ వేదగర్భాయ వేదసే త్రినాభాయ త్రిపృష్టాయ శిపి విష్టాయ విష్ణవే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను నీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. సర్వంతర్యామి అయిన భగవంతుడు ఆ విష్ణువా, నువ్వు ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరి హృదయాలకు ప్రవేశిస్తావు పరమాత్మ రూపంలో. ఈ విధంగా నీ యొక్క నాభిలోనే ఈ ముల్లోకాలు కూడా దాగి ఉంటాయి. కానీ ఈ ముల్లోకాలకి అతీతం నువ్వు. ఇంతకుముందు నువ్వు కృష్ణి యొక్క పుత్రుడిగా ఆమె గర్భం నుంచి జన్మించావు. అలా నిన్ను అర్థం చేసుకోవడం అనేది ఆ వేదిక జ్ఞానం ద్వారానే సంభవం. నీకు నేను నా ప్రణామాలు అర్పిస్తున్నానని చెప్తున్నారు. త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంత శక్తిం పురుషం యమాహు కాలో భవానా క్షిపతీశ విశ్వం స్తోతోయతాంతః పతితం గభీరం. ఓ భగవంతుడా, మీరే ఆది, తర్వాత మీరే అంతము. ఈ ముల్లోకాలకి అన్ని వేదాల్లో
ప్రశంసించేది, ఆరాధించేది మిమ్మల్నే, మీ అనంత శక్తుల్నే. ఎలాగైతే నీటిలో, సముద్రంలో అలలు ఆకుల్ని ఆకర్షిస్తాయో, ఏవైతే నీళ్ళలో పడతాయో, అలాగే మీరు ఈ మొత్తం విశ్వాన్ని ఆకర్షిస్తారు. ఆ విధంగా చెప్తారు అన్నమాట. త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతినామసి సంభవిష్ణుః దివౌకసాం దేవదివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. హే భగవాన్, మీరే ఈ యొక్క అన్ని జీవాత్మలకు అసలైన మూలమైన కారణం, సృష్టికర్త, చరాచర అన్ని జీవులకి మీరే ప్రజాపతులు. మీ ప్రజాపతులను సృష్టించేది కూడా మీరే. ఎలాగైతే ఒక నీటిలో మునిగే వాడికి నౌక ఎలా రక్షణ కలిగిస్తుందో, ఆశ్రయం కలిగిస్తుందో, అలాగే దేవతలందరికీ ఎవరైతే స్వర్గాన్ని కోల్పోయారో వాళ్ళందరికీ మీరే దిక్కు, మీరే రక్ష. సో బేసికలీ బ్రహ్మదేవుడు కూడా ఈ ప్రార్థన చేసుకుంటాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది ఆ స్వర్గాన్ని మళ్ళీ తిరిగి దేవతలకు ఇచ్చేందుకు, దేవతల్ని రక్షించడానికి, వాళ్ళ కష్టాలని నుంచి వాళ్ళని గట్టెక్కించడానికి భగవంతుడు ఈ అవతారంలో వస్తున్నాడు అనేసి బ్రహ్మదేవుడు ఈ విధంగా భగవంతుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. సో దీంతో ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనం ఇక్కడే ఈరోజు నిలిపివేద్దామంట. ఇక్కడ నేను నుంచి సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపికగా విన్నందుకు.